ఆ సెల్లార్లో ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఛార్జింగ్ పెట్టినారు. ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఆ స్మోక్ అంతా వచ్చేసింది. అది ఆ స్మోక్ అయిపోయి మాకేంటంటే ఫైర్ అవుతుంది అక్కడ. మేము చూసినప్పుడు మేము అబ్జర్వేషన్ ఏంటంటే మాకు ఫైర్ కాల్ వచ్చేది. ఫైర్ కాల్ ఇచ్చినప్పుడు మా ఒక వాటర్ ఎంపీటీ తీసుకొని వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఓనర్ వాళ్ళు ఏం చేసినట్టే మాకు సెల్లార్లో ఉన్నదానే చూపిస్తున్నారు. సెల్లార్లో ఫైర్ అవుతుంది అదే చూపించినారు. సరే మేము ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసినాం. ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసి వాటర్ అంతా మేము జెట్ ఓపెన్ చేసినాం. ఫైర్ పుట్ ఆఫ్ చేస్తున్నాం. ఫైర్ పుట్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత మేము అప్పటికి అడిగినాము లోపల హోటల్ అది. ఆ హోటల్లో ఎవరైనా ఉన్నారా, పైన ఉన్నారా అంటే ఎవరు లేరు. అంటే మాకేం చెప్పలేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాత మాకు ఏమైందంటే కొంతసేపు తర్వాత ఒక 5-10 minutes తర్వాత మాకు పైన స్ట్రక్ అయిపోయారు, ట్రాప్ అయిపోయారు అని చెప్పి తర్వాత తెలిసింది. ఆ ఓనర్ కూడా అప్పటి వరకు ఏం చెప్తున్నారంటే అందరు సేఫ్గానే ఉన్నారు, అందరు టెర్రస్ పైకి వెళ్ళారు. అంటే మేము ఇమ్మీడియట్లీ ఏం చేసినాము, మాది బ్రాంటో స్కై లిఫ్ట్ ఉంది, ఆ స్కై లిఫ్ట్ టర్న్అవుట్ చేయించినాం. ఇక్కడ ఉన్న మా దగ్గర బ్రాంటో స్కై లిఫ్ట్ ఇది అప్ టు 18 floors వెళ్తుంది. ఆ బండి కూడా నేను తోలుతాను, ఆపరేటింగ్ చేస్తాను. ఆ బండి ద్వారా రెస్క్యూ చేయడం జరిగినది రూబీ హోటల్ ఫైర్లో. అక్కడ ఏంటంటే సెల్లార్లో బ్యాటరీ వెహికల్స్ పెట్టడం వల్ల, ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫైర్ అయింది. ఆ ఫైర్ వల్ల ఏమైందంటే మొత్తం స్మోక్ వచ్చేసి పైన ఉన్న హోటల్ రూమ్స్కి మొత్తము స్మోక్ నిండిపోవడం ద్వారా మన ఏసీ ఫ్యాన్స్, ఏసీ బాక్స్ల ద్వారా కూడా లోపలికి వెళ్ళడం జరిగినది. వాళ్ళు సఫోకేషన్ వల్ల వాళ్ళ బ్రీతింగ్ ఆడక చనిపోయినారు. అది నాకు చాలా బాధాకరంగా అనిపించినది. ఏంటంటే మన ఈ బండి ద్వారానే వాళ్ళు డెడ్ బాడీస్ తీయడం జరిగినది. ఈ రెస్క్యూ బండి ద్వారా టెర్రస్ మీదకి మన ఫైర్మెన్స్ ఏం చేశారంటే కిందికి రానికి లేకపోవడం వల్ల ఏం చేసినారంటే టెర్రస్ మీదకి తీసుకొచ్చినారు డెడ్ బాడీస్ దగ్గర. ఆ డెడ్ బాడీస్ తీసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించినది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇంజురీస్ జరగలేదు, ఎటువంటి ఫైర్ కూడా కాలేదు హోటల్స్ రూమ్స్కి. కింద అయిన ఫైర్ వల్ల వాళ్ళకి పైకి స్మోక్ వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమైందంటే బ్రీతింగ్ ఆడాక వాళ్ళకు సఫోకేషన్ వల్ల వాళ్ళు చనిపోయినారు, అన్కాన్షియస్ అయిపోయి చనిపోయినారు. అంటే కొంతమంది తొక్కిసలాటలో చనిపోయినారు. అంటే మెట్ల ద్వారం వాళ్ళకు తెలియకపోవడం వలన వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే లిఫ్ట్, హోటల్ రూమ్ బుక్ చేసుకున్నప్పుడు లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకు రిటర్న్లో కూడా మళ్ళీ లిఫ్ట్లోనే వెళ్తారు. కాబట్టి వాళ్ళకు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే చీకటి అయిపోయి మొత్తం లైట్స్, కరెంట్ అనేది మొత్తం ఆఫ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు దొరకలేదు. కొంతమంది ఎస్కేప్ కానీ ట్రై చేసినారు కూడా కాలేదు. అక్కడ ఒక 8-9 మంది చనిపోవడం జరిగినది. అక్కడ హోటల్ స్టాఫ్ కూడా ఏంటంటే కరెక్ట్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వలన కూడా కొద్దిగా ఇబ్బంది జరిగినది. వాళ్ళు ఏంటంటే స్టాఫ్ కూడా పారిపోయినారు. వాళ్ళ లైఫ్స్ వాళ్ళు సేవ్ చేసుకొని కొంతమంది దుంకి పారిపోయినారు, కొంతమంది స్టేర్ కేస్ ద్వారా పారిపోయినారు. వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ హ్యాబిట్ ఉంటుంది కాబట్టి చీకట్లో కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోగలుగుతారు. ఇక్కడ ఉన్న గెస్ట్స్కి వాళ్ళు బయటికి తీసుకుపోవడానికి ట్రై చేయలేదు. వాళ్ళు అట్లా కొద్దిగా ఖాళీ స్మోక్ వల్ల వాళ్ళు చనిపోయినారు. కాబట్టి చాలా బాధగా అనిపించినది. స్మోక్ ఇన్సైడ్ రాదేమో అనుకున్నారు, కొందరు బాత్రూంలో వెళ్ళిపోయినారు. స్మోక్ ఎక్కువ అయిపోయేసరికి వాళ్ళు గోడకి, అద్దాలకి కొట్టడము, అంటే అద్దం పగలకూడదామని చెప్పేసి చేయితో కొట్టడము, ఆ చేయి కట్ అయిపోయి అదే బ్లడ్ మళ్ళీ అదే గోడల మీద పట్టేయడము, దారి తెలియక మెట్ల మీద చనిపోవడము, ఎటు పోవాలో తెలియక మెట్ల మీద పడిపోయినారు కొందరేమో దూకేసినారు. అది చాలా బాధ అనిపించింది. లోపలంతా స్మోక్ అయి ఉంది. ఆ స్మోక్లోకి వెళ్ళి చేయలోపు మాకు కరెక్ట్ లైటింగ్ అనేది ఏం లేదు, మొత్తం పవర్ ఆఫ్ అయిపోయింది, చీకటి ఉంది. ఆ లోపల కొంచెం వెళ్ళినాక స్టేర్ కేస్ చిన్నగా ఉన్నది, పైకి వెళ్ళలేకపోయినాం. అది వాళ్ళని రిటర్న్ వచ్చేసిన తర్వాత బ్రాంటో స్కై లిఫ్ట్ మా సార్ వాళ్ళు వచ్చినారు. ఆ లిఫ్ట్ నుంచి కొంతమందిని, అప్పటికి కొంతమంది లైవ్ చనిపోయినారు కొద్దిమంది ఆ స్మోక్ ఇన్హేల్ చేసి. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్సిడెంట్ ఏమైందంటే ఫైర్ ఇన్వాల్వ్ ఏం కాలేదు వాళ్ళకి. ఫైర్ అనేది డైరెక్ట్ టచ్ క్యాచ్ చేయలేదు, ఓన్లీ స్మోక్ ఇన్హేల్ చేయడం వల్ల సుమారుగా ఒక 8 మంది చనిపోయారు. అది చాలా బాగా అనిపించింది ఆ ఇన్సిడెంట్ నాకు. అది ఎప్పటికీ కొంచెం మర్చిపోలేనిది ఫీల్ ఎప్పటికీ నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ ఫైర్ అక్కడ పోతున్నప్పుడు మేము దాని నుంచి వండుతాము, అంబర్పేటలో ఉంటాము. ఆ ముందు పోతున్నప్పుడు ఆ రూబీ అనగా నాకు ఇట్లా స్ట్రైక్ అయిపోతుంది. అక్కడ 8 మంది చనిపోయారు కదా అని చూసినప్పుడల్లా గుర్తొస్తుంటుంది, అది బాగా అనిపిస్తుంది. అది మర్చిపోలేనిది ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ డెడ్ బాడీస్ని పైనుంచి కిందికి ల్యాడర్ ద్వారా రెస్క్యూ చేసి డెడ్ బాడీస్ని కిందికి తీసుకురావడం జరిగినది.
అందులో ఇంకోటి ఏంటంటే ఒక పర్సన్ని మా బండిలో తీసుకున్నప్పుడు ఒక డెడ్ బాడీ లాగా అతన్ని పైకి ఎక్కించుకున్నప్పుడు ఏమనిపించిందంటే ఆయన కొద్దిగా చేతులు కదిలించినాడు, ఫింగర్ చేతులు కదిలించినాడు కాబట్టి నాకు కొద్దిగా హోప్ అనిపించింది అతని మీద. అయితే తొందరగా కిందికి తీసుకొచ్చి అతనికి అంబులెన్స్ని ఎక్కించి మరీ నేను చెప్పాను అతని మీద కొద్దిగా హోప్ అనిపిస్తున్నది, అతను బతకగలుగుతాడు, కొద్దిగా తొందరగా చూడండి అని నేను చెప్పడం జరిగినది వాళ్ళకి అంబులెన్స్ పర్సన్స్. త్రీ ఓ క్లాక్ టైం అనుకుంటా, ఎర్లీ మార్నింగ్. జనరల్గా మేము గార్డ్ డ్యూటీస్ చేస్తుంటాం అనమాట. గార్డ్ డ్యూటీస్ చేస్తుంటాము. ఒక 3-4 మెంబర్స్ స్టాఫ్ ఉంటే ఒక పర్సన్ గార్డ్ డ్యూటీలో ఉంటే ఒక 3 మెంబర్స్ రెస్ట్లో ఉంటారు. ఆ విధంగా ఒక పర్సన్గా నేను కూడా రెస్ట్లో ఉన్నాను అనమాట. కాల్ రాగానే మా టర్న్అవుట్ టైం 1 minute మేము టర్న్అవుట్ అయినాము. ఫైర్ ఇన్సిడెంట్కి రీచ్ అవ్వడంలోనే మేము ఆల్రెడీ మా ఒక వెహికల్ అక్కడ పనిచేస్తూనే ఉంది. ఆ వెహికల్కి అసిస్టెంట్స్గా మేము వెళ్ళాం అనమాట. మేము కూడా ఫైర్ ఫైటింగ్ చేసినాము. అది చాలా కంబస్టబుల్ మెటీరియల్స్ ఉండడం కారణంగా చాలా పెద్ద ఫైర్ జరిగింది. అది మేము కూడా కంట్రోల్ చేయలేకపోయినాము. అదేవిధంగా ఇంకా 2-3 వెహికల్స్ని కూడా మేము అసిస్ట్ తీసుకున్నాము. అది ఏంటంటే మనకు జనరల్గా చూడడానికి ఏంటంటే అదొక స్క్రాప్ గోదాం, దాంట్లో జనాలు ఉంటారు అన్నట్లుగా ఎవరు అనుకోరు. కానీ అది అన్ఫార్చునేట్గా ఏమైందంటే దాంట్లో జనాలు ఉన్నారు. అంటే అది ఒక చిన్న అకామిడేషన్గా కూడా వాడుతున్నారు అనమాట. అంటే ఆ గోదాం పర్సన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకామిడేషన్కి కూడా దాంట్లో వర్కర్స్కి ప్రొవిజన్ ఇచ్చారు అనమాట. సో ఆ జనాలు ఉండడం కారణంగా వాళ్ళు అనుకోని పరిస్థితిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఆల్మోస్ట్ అది స్క్రాప్ గోదాం కావడం కారణంగా అక్కడ కంబస్టబుల్ మెటీరియల్ మల్టీ పర్పస్లో ఉంటాయి కాబట్టి అంత పెద్ద చాలా పెద్ద ఫైర్ జరిగింది. ఆ ఫైర్ జరగడం కారణంగా ఒక 16 మంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారు అనమాట. ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి చనిపోయినారు ఆల్మోస్ట్. అది చాలా బాధాకరంగా అనిపించింది నా సర్వీస్లో. ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ మేము ఫైర్ ఆడుతూనే ఉన్నాము. సడన్గా మొత్తం ప్లాస్టిక్ గోదాం. మేము మార్నింగ్ 10 నుంచే ఆర్పడం స్టార్ట్ చేసినాము. ఈవినింగ్ 3-4 o'clockకి సడన్గా బిల్డింగ్ మొత్తం ఇట్లా పడిపోయింది. అట్ ఏ టైం 4 floors బిల్డింగ్ మొత్తం ఇట్లా పడిపోయేసరికి అప్పుడు కూడా కొంచెం చాలా భయం వేసింది. అప్పుడు మేము చాలా నియర్ బై ఉన్నాం. కంట్రోల్ రెస్పాండింగ్ సార్. ఎలక్ట్రికల్ ఫైర్ కాల్ వచ్చింది నియర్ బై లెమన్ ట్రీ హోటల్. midnight 2 o'clockకి కేబుల్స్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కాలుతున్నప్పుడు అక్కడ పవర్ ఆఫ్ చేస్తే అది పవర్ పుట్టప్ అవుతుంది, అది ఫైర్ పుట్టప్ అవుతుంది. అది ఈజీ మెథడ్. అక్కడ ఇద్దరు ఏఈలు ఉన్నారు, ఇద్దరు లైన్మెన్లు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. పవర్ ఆఫ్ చేసామమ్మా అని చెప్పారు. వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్తో మేము ఫోమ్ అని ఉంటుంది మన దగ్గర, ఆస్కా ఫోమ్, బుల్లెట్ వేసుకొని వెళ్ళాము. దాన్ని వేసి కొడితే ఫైర్ ఆరిపోయింది. తర్వాత అక్కడ ఎలక్ట్రికల్ ప్యానల్ బాక్సెస్ ఉంటాయి, ఫీజ్ బాక్సులు అని ఉంటాయి, మీరు ఫీడర్ అని ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేద్దాం, లోపల బాక్స్ బ్లాక్ అయిందనమాట. ఆ బాక్స్ ఓపెన్ చేద్దామని ఏ సార్ వాళ్ళు అన్నారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ వాళ్ళకి నన్ను అనమాట. అరే స్మోక్ ఉంది కదా అంటే నేను అప్పుడే నాకు డౌట్ వచ్చింది. చేతితో ఓపెన్ చేయకుండా అది గన్నుతోనే ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడే పవర్ ఆన్ చేశాను. పవర్ ఆన్ చేసినప్పుడు భూమి మొత్తం వణికింది. నా పైన 20 kgs 20 లీటర్స్ది అది ఏమంటారు బ్యాగ్ ఉంది, అది ఆస్కాది. అది వేసుకొని ఒక ఏమంటారు కేబుల్స్కి, అండర్ గ్రౌండ్ కేబుల్స్కి ఒక మోరిలా ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుంది అన్నమాట, లోయ లెక్క, కాలువ లెక్క. దాని అవతల ఉన్నా నేను. ఆ పవర్కి భూమి ఏమంటారు షాక్ వచ్చినప్పుడు దుంకేసిన, ముఖాలన్నీ దిక్కపోయినాయి, చనిపోయాడు. ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో చనిపోయే ఇన్సిడెంట్ అంటే అదే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చనిపోయేది. నా తెలివితోని బై గాడ్ గ్రేస్ బతికిన, అంతే. ఆ రోజైతే మర్చిపోలేని సిచ్యువేషన్.
రీసెంట్గా డెక్కన్ అంటే మినిస్టర్ రోడ్లో డెక్కన్ కాటన్స్ అని చెప్పి వాళ్ళ అక్కడ ఫైర్ అయింది. మేము అప్పుడు ఈ బ్రాంటో స్కై లిఫ్ట్లో టర్న్ అవుట్ అయినా నేను. బ్రాంటో స్కై లిఫ్ట్ అంటే అది మనము ఒక 18 floors ల్యాడర్ ఎక్స్టెండ్ అవుతుంది, ప్లస్ ఫైర్ ఫైటింగ్ కూడా చేయొచ్చు ఆ వెహికల్లో. సో ఈ వెహికల్లో టర్న్ అవుట్ అయినా నేను టర్న్ అవుట్ అయిన తర్వాత మా హయ్యర్ ఆఫీసర్స్ అక్కడ ఉండే, అక్కడ మేము రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి ఉండే. ఒకవేళ ఇన్ కేస్ బిల్డింగ్లో ఎంటర్ అయితే హజార్డ్ ఉంటుంది అని కూడా తెలిసి ఉండే మాకు. సో ఆల్మోస్ట్గా మేము బిల్డింగ్ లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో లాడర్ ఎక్స్టెండ్ చేసి అక్కడ ఉన్న జనాల్ని రెస్క్యూ చేయడం కూడా జరిగింది. రెస్క్యూ కూడా చేసినాం అన్నమాట. ఏం జరిగిందంటే సెల్లార్ ప్లస్ సబ్ సెల్లార్ ఉండడం కారణంగా సెల్లార్లో ఫైర్ ఫైటింగ్ చేసి ఫైర్ పుట్ ఆఫ్ చేసినాము. సబ్ సెల్లార్ ఉండడం అనేది వాళ్ళు ఓనర్స్ మనకి చెప్పి ఉండలేదు. సబ్ సెల్లార్లో కూడా ఫైర్ కావడంతో అది ఒకటేసారి ఫైర్ చాలా స్మోకు ప్లస్ ఫైర్ చాలాసేపటి నుంచి కావడం కారణంగా సబ్ సెల్లార్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫైర్ కావడం కారణంగా మేము ఫస్ట్ సెల్లార్లో ఫైర్ ఫైటింగ్ చేసి పుట్ ఆఫ్ అయింది అన్న పరిస్థితికి వచ్చేసరికి ఒక 3 వ్యక్తులు లోపలికి ఎంటర్ అయిపోయారు అన్నమాట.